ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలు కూడా బాగున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు ప్రతిదినము కూడా యేసుతో నా పయనము నేనున్నంత వరకు ఈ కార్యక్రమం ద్వారాగా ఎందరూ దేవుడు బలపరుస్తూ ఎన్నో కుటుంబాలను కడుతూ వారి జీవితాల్లో ఎన్నో మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు. రండి, ఈ ఉదయకాలంలో కూడా దేవుడు ఏం మాట మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆ మాటను చదువుకుందాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చదువుకుందాం. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచు ఉన్నది అని దేవుడి ఉదయకాలం వేళలో మాట్లాడుతున్నాడు. చీకటి గతించుచు ఉన్నది, ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించుతున్నదని దేవుడి ఉదయకాలం వేళలో మాట్లాడుతున్నాడు. చీకటి అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లకు సాదృశ్యమైనది. చీకటిలో ఉన్నప్పుడు మనం ఏ పని కూడా సరిగ్గా చేయలేము. చీకటిలో ఉన్నప్పుడు మన యొక్క పనులను మనం ముగించలేము. అదే వెలుగులో ఉండగలిగితే మనం ఏ పనినైనా సునాయాసంగా చేయగలుగుతామన్నది మనందరికీ తెలిసిన మాట. బైబిల్ గ్రంథంలో చీకటిని మనం చూసినట్లయితే చీకటి శ్రమలను సూచిస్తుంది, బాధల్ని, బంధకాలని, వ్యాధుల్ని సూచిస్తుంది. వెలుగు ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. లోకమునకు వెలుగై ఉన్న దేవుడు ఈ ఉదయకాలం వేళలో వెలుగుతో నింపాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు వరకు ఎటువంటి చీకటిలో నువ్వు సంచరించావో, ఎటువంటి చీకటి చేత నువ్వు బంధించబడి ఉన్నావో, ఎటువంటి చీకటిలో నువ్వు నలిగిపోయి దారి తెలియక దిక్కుతోచక నీ జీవితాన్ని నడిపించలేని పరిస్థితిలో కుమిలిపోయి వేదన చేత నలిగిపోయి ఉన్నావు, కానీ దేవుడి ఉదయకాలం మేలలో నిన్ను విడిపించడం కొరకై ఆయన నీ మధ్యలోకి వెలుగుగా రాబోతున్నాడు. చీకటి గతించిపోతున్నదని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ శ్రమలు నిన్ను విడిచి వెళ్ళిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టాలు నిన్ను విడిచి వెళ్ళిపోతాయని మాట్లాడుతున్నాడు. నీ ఆర్థిక అప్పులు, రోగములు నిన్ను విడిచి వెళ్ళిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటి నీ వద్ద ఉండకుండా గతించిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వెలుగుతో నువ్వు నింపబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కష్టాలు నీకు తొలగిపోవాలి అంటే నిజమైన క్రీస్తుని నువ్వు నిజముగా ఆరాధించగలిగితే, నిజముగా స్తుతించగలిగితే, ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్నా నీవు దేవునితో కలిసి ప్రారంభించగలిగితే, నీ పనులన్నిటిలో దేవుణ్ణి పిలవగలిగితే, దేవునితో మాట్లాడగలిగితే, ఆయన స్తుతించగలిగితే నీ కష్టాలు తొలగిపోతాయి, నీ బాధలు తొలగిపోతాయి. శ్రమలను చూసి భయపడ్డావేమో, ఆర్థికాలను చూసి భయపడ్డావేమో, చీకటి శక్తులను చూసి భయపడ్డావేమో, మాంత్రిక శక్తులకి భయపడ్డావేమో, రోగములకు నువ్వు భయపడ్డావేమో, డాక్టర్ చెప్పిన మాటలకి అదిరిపోయావేమో, బెదిరిపోయావేమో. ఆ చీకటి అంతా నిన్ను తొలగించబోతున్నాడు దేవుడు. ఆ చీకటిలో ఉంచి నిన్ను వెలుతురులోకి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. కనుక శ్రమల కాడిని విరగొట్టి ఆనందకరమైన కృపని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కన్నీళ్లు ఇక నుంచి మానుకొని ప్రభు వైపు చూడగలిగితే నీ వేదనని తీసివేయబోతున్నాడు దేవుడు, నీ దుఃఖమును తీసివేయబోతున్నాడు, నీ చీకటిని తొలగించబోతున్నాడు. కనుక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు. చీకటి గతించిపోను, వెలుగు ప్రకాశించునని మీరు చెప్పారు ప్రభువా. ఎంతమంది బిడ్డలు నాయన ఇప్పటి వరకు చీకటిలో కొట్టిమెట్టలాడినారు ప్రభువా. దారి తెలియక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఎలా బ్రతకాలో అర్థం కాక నాయన ఎటువంటి పరిస్థితుల్లో నాయన చీకటిలో కొట్టిమెట్టలాడినారు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాలం మేళలో ఈ బిడ్డలకు వెలుగుతో నింపండి ప్రభువా. ఆ బాధల నుంచి విడిపించండి అయ్యా, రోగాల నుంచి విడిపించండి అయ్యా, కష్టాల నుంచి విడిపించండి అయ్యా, కన్నీళ్ళ నుంచి విడిపించండి అయ్యా, చదువులో వస్తున్న ఆ బాధల నుంచి విడిపించండి అయ్యా, ఉద్యోగాల్లో ఎదురవుతున్న సమస్యల నుంచి విడిపించండి అయ్యా, కుటుంబాల్లో ఎదుర్కొంటున్న యవ్వన బిడ్డలు ఎదుర్కొంటున్న చీకటి నుంచి విడిపించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి నీ వెలుగుని ప్రకాశింపజేసి నిత్యమైన కృప, నిత్యమైన వాత్సల్యత, నిత్యమైన దీవెనలు నిండుగా కలగచ్చేయమని, వెలుగుతో నీ బిడ్డల్ని ఎత్తిపట్టమని, నాయన ప్రకాశవంతముగా నీ బిడ్డలను ముందుకు నడిపించమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టును జరుపుకున్న ప్రతి కుటుంబానికి కూడా మీ దీవెనలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ కుటుంబాలపైన వెలుగును నిత్యముగా ప్రకాశింపజేయునుగాక. ఆమేన్.